బలివేళ రారాజుని సేవింపా. పూజా బలివేళ రారాజుని సేవింపా. రండి 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 ప్రణుతించరండి బడిగా. రండి 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 ప్రణుతించరండి బడిగా. పూజా బలివేళ రారాజుని సేవింపా. పూజా బలివేళ రారాజుని సేవింపా. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమై భక్తి భావమై పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమై పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి బడిగా. రండి 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 ప్రణుతించరండి బడిగా. పూజా బలివేళ రారాజుని సేవింపా. పూజా బలివేళ రారాజుని సేవింపా. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. కడప మిత్రాసనం ఆరోగ్యమాత విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు సద్దా భాగ్యమ్మ కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కీర్తిశేషులు సొదువు మన్నమ్మ, కీర్తిశేషులు సొదువు వీరశర్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మెత్రాసనం పాటిబండ్ల విచారణ అల్లమరాయపరెడ్డి ఆత్మకు మరియు వారి వంశవృక్షంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సిస్టర్ శౌరీలు, తెరేజమ్మ, అల్లం ఇన్నారెడ్డి, వెలాంగిని మేరీ, గాయం వెలాంగిని రాణి, శౌరెడ్డి, తుమ్మా జోస్నా, ఇన్నారెడ్డి, తుమ్మా మేరీ సునీత, బాలశౌరెడ్డి సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం మహాపూజ డాక్టర్ మోజెస్ దొరపోయిన ప్రకాశం గారి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్యబలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు సమర్పిస్తున్నారు. దివ్యవాణి టీవీ సీఈఓ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ కీర్తిశేషులు అడారి పుష్పనాథం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అడారి నక్షత్ర నీలవేణి కుమారులు, కోడళ్ళు, మనమళ్ళు, మనవరాలు గ్రెగోరియన్ పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మెత్రాసనం సహాయమాత పుణ్యక్షేత్రం కీర్తిశేషులు శ్రీమతి ముమ్మడి లూర్దమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉత్తాన యేసుక్రీస్తు మరియు జపమాల మాత పేరిట శ్రీ ఉప్పు జోజయ్య, బాలశౌరీలు మరియు కొచ్చెర్ల అన్నమ్మగారుల కుటుంబము గ్రెగోరియన్ పూజను సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మెత్రాసనం గురజాల విచారణ బొడ్డపాటి రత్నమేరి గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి జోసఫ్ రాజు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మెత్రాసనం పోతునూరు విచారణ 19వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కోటె శామ్యువల్ దేవమాత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు అఖిలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు చింతకుంట్ల జోజిరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ చింతకుంట్ల మరియరాణి,
రాజా, కిరణ్, కుసుమ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జనపాల వినోద్ రెడ్డి పావని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న బాల ఆద్రితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు జయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిని సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో శిష్యులు మనలో ఎవరు గొప్పవాడు అని తర్కించిన సమయంలో యేసు ప్రభు ఒక చిన్నారి బిడ్డను వారి మధ్యలో ఉంచి, మీరు హృదయ పరివర్తనం చెంది ఈ చిన్నారి బిడ్డ వలె రూపొందనే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి హృదయ పరివర్తనం అనేది అందరికీ అవసరం. మనము ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొనుచుండగా హృదయ పరివర్తనం చెంది మన పాపములను ఒప్పుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను. సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మాకు అంతుపట్టని అమితమైన మీ అనుగ్రహంతో నీవు మీ పవిత్ర దూతలను పంపి మమ్మ ఎల్లప్పుడూ కాచి కాపాడుచున్నావు. మేము సదా వారి సంరక్షణ పొందుచు వారితో పాటు శాశ్వతానందం అనుభవించినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా దూత మీకు ముందుగా వెళ్ళును. మొదటి పట్టణము నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు. ప్రభు మోషేతో ఇట్లనెను, మీరు బయలుదేరి పోవచ్చున్నప్పుడు త్రోవలో మిమ్ము కాపాడుచు నేను సిద్ధపరిచిన చోటికి మిమ్ము చేర్చుటకు నా దూతను మీకు ముందుగా పంపెదను. అతని పట్ల భయభక్తులు కలిగి అతడు చెప్పిన మాటలెల్లా శ్రద్ధగా వినుడు. మీరు అతనికి ఎదురు తిరగకుడు. అతడు నా పేరిట వ్యవహరించువాడు కావున మీ తప్పులను మన్నింపడు. కానీ మీరు అతని మాట విని నేను చెప్పినదెల్లా చేసినచో మీ శత్రువులకు నేను శత్రువును అయ్యేదను. మిమ్ము పీడించు వారిని నేను పీడింతును. నా దూత మీకంటే ముందుగా వెళ్ళి అమరోయిలు, హిత్తీయులు, పెరిసీయులు, కనానీయులు, హివీయులు, యబుసేయులు వసించు చోటికి మిమ్ము కొనిపోవును. నేను వారిని రూపుమాపుదును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును.
ప్రభు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. వారు నిన్ను కాపాడుచుందురు. వారు నిన్ను కాపాడుచుందురు. మహోన్నతిని మరుగున వసించువాడు, సర్వశక్తిని మంతుని రెక్కల నీడలో నివసించువాడు ప్రభువుతో, నీవు నాకు ఆశ్రయమువు, నాకు రక్షణ దుర్గమవు, నేను నమ్మిన దేవుడువు అని చెప్పుకొనెను. అందరూ ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. ప్రభు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. వారు నిన్ను కాపాడుచుందురు. వారు నిన్ను కాపాడుచుందురు. వేటకాని ఊర్ల నుండి, ఘోర వ్యాధుల నుండి ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగాను రక్షణాయుధముగాను ఉండును. అందరూ ప్రభు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. ప్రభు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. వారు నిన్ను కాపాడుచుందురు. వారు నిన్ను కాపాడుచుందురు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము వచనములు 1 నుంచి 5 వరకు మరియు 10వ వచనము. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందినని తప్ప పరలోక రాజ్యమును ప్రవేశించరని మీతో వక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందు వాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవానిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ చిన్నవారిలో ఎవరైనా తృణీకరింపకుడు. ఏలైనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారని మీతో వచించుచున్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం విని ఉన్నాము. శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, పరలోక రాజ్యంన అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఒక బాలుని వారి మధ్యలో ఉంచి, ఈ బాలుని వలె ఎవరైతే పరివర్తనం చెంది రూపొందినని తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపరని ప్రభు తెలియజేస్తున్నారు. అంటే తగ్గింపు జీవితం. బాలుడు ఏ విధంగా ఎలాంటి కల్మషం లేనటువంటి హృదయం కలిగి ఉంటాడో మనము కూడా ఆ విధంగా ఉండాలి
అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఒక బాలుడు ఏ విధంగానైతే తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తాడో మనం కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలని ప్రభు తెలియజేస్తున్నారు. తనను తాను ఎవరైతే తగ్గించుకొని జీవిస్తూ ఉన్నారో వారు హెచ్చించబడతారని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి మనము తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. లూకా సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం 5వ వచనంలో, హృదయ పరివర్తనం చెందిననే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. కాబట్టి పరివర్తన అనేది అందరికీ అవసరం, మార్పు అనేది అందరికీ అవసరం. కాబట్టి మనం ఒకానొక సమయంలో పరివర్తనం చెందాలి, హృదయ పరివర్తనం చెందాలి, మార్పు చెంది ప్రభు దగ్గరికి రావాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు, ఎలైనా వీరి యొక్క దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారు. అంటే ఈరోజు మనము తల్లి తిరుసభ కూడా పవిత్ర కావలి సన్మనస్కుల స్మరణను కూడా కొనియాడుతూ ఉంది. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క దేవదూతని ఇచ్చి ఉన్నాడు. మరి ఎవరిని కూడా తృణీకరించకూడదు, అందరికీ ఒక్కొక్క దేవదూత ఇవ్వబడిందని ప్రభు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏప్రిల్కి రాసిన లేఖ 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, దేవదూతలు దేవుని సేవించుచు రక్షణ పొందుచున్న వారి సహాయార్థము దేవునిచే పంపబడినటువంటి ఆత్మ. మనం రక్షణ పొందుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఒక దేవదూత ఇవ్వబడింది. కావలి సన్మనస్కుడు మనకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి మనకు తోడుగా ఉంటారు. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం మరి 10వ వచనంలో చూసినట్లయితే, ఒక్క పాపాత్ముడు హృదయ పరివర్తనం చెంది ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే భూలోకంలోనే కాదు పరలోకంలో కూడా దూతలు ఎంతగానో ఆనందిస్తారని ప్రభు తెలియజేస్తున్నారు. మనం ప్రభు పట్ల భయభక్తులు కలిగి జీవించినట్లయితే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనంలో, ప్రభువుకు భయపడుచు జీవించు వారి చుట్టూ దేవదూతలు ఒక శిబిరం వేస్తారు, ఒక కంచె ఏర్పాటు చేస్తారు, దేవదూతలు కావలిగా ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 91:11 వచనంలో చూసినట్లయితే, మరి ప్రభు నేను తన దూతల ఆధీనంలో ఉంచును, నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. దేవుని యొక్క దూతలు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా మరి ఈరోజు తల్లి తిరుసభ పవిత్ర కావలి సన్మనస్కుల యొక్క స్మరణను కొనియాడుచుండగా, ఈ యొక్క కావలి సన్మనస్కులు ఎవరు అని చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథమును చూస్తే, వీరు పరిశుద్ధులను, దేవుని అందే ఆనందించువారు, మోక్షమును బహుమానంగా పొందినవారు, స్వేచ్ఛా జీవులు, సదా వీరు దేవునితో మరి నివసించేవారు, దేవుని ఆజ్ఞించే మరి భూలోకానికి వచ్చి తన ప్రజలకు తోడ్పడేవారే ఈ యొక్క కావలి సన్మనస్కులు, దేవదూతలు అని పిలువబడుతున్నారు. పునీత అగస్టిన్ గారు ఏమంటున్నారంటే, దీన యాత్రికులమైన మన పట్ల ఈ యొక్క కావలి సన్మనస్కులు జాగ్రత్తగా చూస్తూ ఉంటారు, మనపై జాలి చూపుతూ ఉంటారు, దేవుని ఆజ్ఞ చొప్పున వేగరమున మనకు సహాయం చేస్తూ ఉంటారు, మనకు ఇష్టమైన చోటుకు ఎక్కడికి వెళ్ళిన వారు మనకు తోడుగా ఉంటారు. వీరే మన కావలి సన్మనస్కులు. పునీత జెరోమ్ గారు ఏమంటున్నారంటే, మానవుని ఆత్మ మిక్కిలి పరిశుద్ధంగా ఉండడం గౌరవప్రదమైనది, అందుకే అది జీవం పోసుకున్నది. మొదలు ఒక మనిషికి కావలి సన్మనస్కుని దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే పుట్టినప్పటి నుంచే ఒక్కొక్క వ్యక్తికి కావలి సన్మనస్కుడు ఏర్పాటు చేయబడ్డాడని పునీత జెరోమ్ గారు తెలియజేస్తున్నారు. పునీత బెర్నార్డ్ గారు ఏమంటున్నారంటే, పరిశుద్ధ సన్మనస్కులను నీ స్నేహితులుగా చేసుకో. మనం ఎంత బలహీనంగా ఉన్నా, మన పరిస్థితి ఎంత విచారకరంగా ఉన్నా, ఎంత పెద్ద ఆపదలు చుట్టుముట్టి ఉన్నా, ఈ కావలి సన్మనస్కుల సంరక్షణలో మనం ఏమాత్రం భయపడనక్కర్లేదు. ఎల్లప్పుడూ వీరు మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటారు. ఆత్మ శరీరాల్ని అన్ని రకాల ఆపదల నుంచి వీరు మనల్ని కాపాడుతూ ఉంటారు. సైతాను శోధనలను జయించడానికి వీరు మనకు శక్తిని ఇస్తూ ఉంటారు. మరణావస్థలో దేవుని సేవలో సదాలోచనలు సత్క్రియలు చేయడానికి వీరు ప్రేరేపిస్తూ ఉంటారు.
రాబోయే ఆత్మకీడుల విషయమై హెచ్చరికలు చేస్తారు. మన మనవుల్ని దేవుని సింహాసనం ఎదుటికి తీసుకొని పోతారు. మరణానంతరం మన ఆత్మను ఉత్తరించు స్థలం వచ్చే మార్గం చూపించి నడిపిస్తారు. పాపాలన్నీ ప్రాయశ్చిత్తమై విరుద్ధం ఏర్పడిన తర్వాత మన ఆత్మలను మోక్ష ద్వారం చెంతకు చేరుస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత బెర్నార్డు గారు చివరిగా ఏమంటున్నారంటే, ప్రతి కష్టంలోనూ కీడులోనూ శోధనలోనూ వారి వైపు మరలి వారి సంరక్షణ సహాయంకై మనము ప్రార్థించాలి. ఎల్లప్పుడూ దూతలు మనకు కావలసిన సన్మనస్సులా ఉండి నడిపిస్తారు. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే, మరి కానాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణిస్తున్నప్పుడు ప్రభు అంటున్నారు, మీరు బయలుదేరి పోవుచున్న త్రోవలో మిమ్ము కాపాడుచు నేను సిద్ధపరిచిన చోటికి మిమ్ము చేర్చుటకు నా దూతను మీకంటే ముందుగా నేను పంపిస్తూ ఉన్నాను అని ప్రభు తెలియజేస్తున్నారు. మరి దూతకు భయభక్తులు కలిగి ఉండండి. ఆ దూత మాట చెప్పిన విధంగా మీరు నడుచుకునండి. అతడు నా పేరిట వ్యవహరించు వాడు కావున మీరు మీ తప్పులను మన్నించే అధికారం ఉంది. కానీ మీరు అతని మాట విని నేను చెప్పినదెల్లా చేసినచో మీ శత్రువుకు నేను శత్రువునయ్యదును, మేము పీడించు వారిని నేను పీడింతును. నా దూత మీకంటే ముందుగా వెళ్ళి స్థలం సిద్ధం చేస్తాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, సువార్త పఠనంలో చూసినా కూడా ప్రభు మనకు ముందుగా మనకు కావలసిన మనుషులను పంపిస్తున్నారు, దూతలను పంపిస్తున్నారు. మనం హృదయ పరివర్తనం చెందితే దూతలు సంతోషిస్తున్నారు. మనం కాలు జారి పడకుండా ఎల్లప్పుడూ మనకు కావలసిన మనుషులు మనల్ని రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి ప్రభు ఒకరొకరికి ఒక్కొక్క కావలసిన మనుషుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనము వారి సహాయాన్ని తీసుకోవాలని తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దీపావళి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, మరి దూతలను మీరు మాకు కావలసిన సన్మనస్కులుగా ఇచ్చి ఉన్నారు. మరి వారి నడిపింపులో మమ్మల్ని అందరినీ సన్మార్గంలో నడిపించి నిన్ను చేరుకునే కృపను మా అందరికి అనుగ్రహించమని దీపావళి పూజలో ప్రార్థన చేసుకుందాం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు
అర్పణగా కరిగిపోని నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థించుదము. ప్రభువా తన మాంసి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ పవిత్ర దూతలను సన్మానించుచు ఈరోజు మేము తెచ్చిన కానుకలను దయతో స్వీకరింపుము. మేము వారి ఆదరణను పొందుచు ఇహలోక అవరోధమును అధిగమించి నిత్య జీవం వైపు సంతసముతో సాగిపోవునట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము మీ దూతల సమూహమును స్తుతించుచు మేము మిమ్మే స్తుతించుచున్నాము. వారిని గౌరవించినప్పుడు ఆ గౌరవము వారి సృష్టికర్త అయిన మీకే చెందుచున్నది. మరియు వారి తేజస్సు సర్వ సృష్టిలోనూ సకల కాంతులను మించిన మీ ఘనతకు మాకు ప్రత్యక్షమగుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దూతల సమూహములు మీ మహత్వమును పొగడుచున్నవి. మేము కూడా వారితో ఏకమై మేము ఆరాధించుచు ఆనందంతో ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము.
మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతోనూ, పుణిత జోజప్ప గారితోనూ, పుణిత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇందము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మీరు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రలను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుదును. దివ్యస ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నిటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
దేవదూతల దివ్య విందు, తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు, మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు, మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు, ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు, ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు, ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు, ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు, లోకుందమా లోకుందమా ప్రేమతో చేకుందమా, తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు, తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. పునీత్ ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలనటుచే కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మి ఎడబాయినట్టు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను పిలుచుకొనండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిత్య జీవను ప్రసాదింపగల పవిత్ర ప్రసాదముతో మేము నిరతం పోషించుట మీ ఆనందము కావున మీ దూతల సహాయ సహకారంతో మమ్మలను రక్షణ మార్గముల ద్వారా శాంతిలోనికి నడిపింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. లిల్లీలు విరిసిన
సుగుణ శీల